డిటెక్టివ్ నవలలలో మధుబాబు, అదే సందర్భంలో సినిమాలలో రాజమౌళి స్క్రిప్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఊహకందని వేగంతో ఒక్కసారిగా పైకి ఎగసిన షాడో రెండు కాళ్ళు పైకెత్తి గుద్దేటప్పటికి బెత్తరపోయినటువంటి విలన్ అంత దూరం పరిగెత్తి పడిపోయి ఎగిరి పడ్డాడు అన్నటువంటి తరహాలో ఒక బిగువుతో కూడినటువంటి కథ ఉంటుంది అందులో. అట్లాగే రాజమౌళి బాహుబలి చూస్తే లేకపోతే ఆర్ఆర్ఆర్ చూసిన ఈ క్షణంలో ఏదో జరిగిపోతుంది, ఏదో 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 అన్నటువంటి ఫీలింగ్. అదే ఇప్పుడు రాధాకృష్ణ గారిని సరిగ్గా వీళ్ళు వాడుకుంటే, లేదా రాధాకృష్ణ గారి దగ్గర జర్నలిస్టులుగా పనిచేసే వాళ్ళు ఎవరో కానీ వీళ్ళు వాడుకుంటే మంచి స్క్రిప్ట్ రైటర్లు అవుతారు. ఇవాళ ఒకటి రాసుకొచ్చారు, పులివెందుల నేలపైన కూడా జగన్కి ఎదురుగాలి. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జగన్ని ఏందన్నా నువ్వు మాకేం చేసి పెట్టావంటే ఈ 10 ఏళ్లలో నీతో ఉండి ఏం ప్రయోజనం, తెలుగుదేశం అక్కడ బీటెక్ రవి గెలిచేయబోతున్నాడన్న, అతను అనవసరంగా జైల్లో పెట్టించేసావన్నా ఇట్లా చెప్పేసేసి జగన్ని వాళ్ళందరూ వ్యతిరేకించేశారట. పులివెందులో మన పని అయిపోయిందన్నా అని చెప్పేశారట. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే రాధాకృష్ణ అని ఏమైనా చెప్తాడు ఆయన. కాకపోతే చక్కటి బిగువుతో కూడినటువంటి వార్తలు మాత్రం రాస్తారు. మొన్నటిదాకా అసలు చంద్రబాబు నాయుడు తప్పి ఇంకెవరిని గెలిపిస్తామని ఆంధ్ర ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు. 2019 ముందు రాసుకొచ్చారు. కాకపోతే పాపం ఆయన స్క్రిప్టు జనం దగ్గరికి ఎక్కువగా చదవలేదు. ఈ దఫా చదువుతున్నారు కాబట్టి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలంటే జగన్ని గద్దె దించితే చాలు, అదే అధికారంలోకి ఆయనే వచ్చుతాడులే చంద్రబాబు అని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆర్కే గారు ఇస్తున్నటువంటి స్క్రిప్ట్ మాత్రం స్క్రీన్ ప్లే అదిరిపోతుంది.